నమస్తే. రీసెంట్గా ముఖ్యమంత్రి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వే టు న్యూస్ కాన్క్లేవ్ అని ఒక కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ చాలా అంశాల మీద ఆయన స్పందించారు. అక్కడ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకి అందులో ప్రధానంగా 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని, 2034 తర్వాత నేను జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళదలుచుకున్నా, సో ఆలోపుగా నేను రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తా, దాంట్లో నాది కూడా కీలక పాత్ర అని చెప్పడము. అండ్ బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తున్నారు కదా అని అంటే, ఎస్ నేను నా 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 బలం అది, సో నన్ను అందరూ కావాలని కోరుకుంటున్నారు అనే యాంగిల్లో ఆయన తను మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మనం డిస్కస్ చేయాల్సినవి. ఆయన మాట్లాడినవి సినిమా స్టార్ల మీద మాట్లాడిండు, అండ్ దాంతోపాటుగా మూసీ రివర్ మీద డిస్కస్ చేసిండు, కూల్చివేతల మీద మాట్లాడిండు, కబ్జాల మీద మాట్లాడిండు. సో ఇవన్నీ అంశాలు అందులో ఉన్నాయి. ఒకసారి మనం డీటెయిల్డ్గా ఒక్కొక్క అంశం మీద డిస్కస్ చేద్దాం, ఆయన అన్న పాయింట్స్ మీద. నా ముందు తెలంగాణ ఉద్యమకారుడు రఫీ గారు ఉన్నారు. తెలంగాణ డైరెక్టర్ కూడా, సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్గా ఆయన పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా ఆయన సినిమాలు తీశారు. సో ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో ఉన్న చాలా అంశాల మీద కొట్లాడుతున్నారు. డిస్కస్ చేద్దాం. సామాజిక అంశాల మీద కూడా రెస్పాండ్ అవుతున్నారు. నమస్తే అన్న. నమస్తే. యా, సో చూసిరా కాన్క్లేవ్ అంతా డీటెయిల్డ్గా? చూసిన. నచ్చిందా మీకు? అంటే హైప్ చేసుకున్నట్టు అనిపించిందా, లేకపోతే సో ట్రాన్స్పరెంట్గా అన్ని అంశాల మీద సో బాగా మాట్లాడి అనిపించిందా? ఆయన పాలన గురించి కంటే కూడా ఆయన సెల్ఫ్ డబ్బా, అంటే ఆయన సక్సెస్ మీద బాగా చెప్పుకున్నట్టు, ఆయన ఒక ట్రాన్స్లో బతుకుతుండనేది ఆడ ఆయన చెప్పకనే చెప్పేసిండు అనమాట అక్కడ. ఓకే. కాబట్టి ఇక దాంట్లో ఆ ట్రాన్స్లో బతికేటప్పుడు నేను నేను అనేది వస్తుంటుంది. అంటే ఇండివిజువాలిటీ అనిపించిందా, పార్టీ లైన్ ఈ బేస్? ఇండివిజువాలిటీ అనిపించింది. ఆయన ఇండివిజువల్గానే నేను రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తా లెవెల్లో వెళ్ళిపోయింది ఇండివిజువాలిటీ. యాక్చువల్లీ ఏంటంటే రాహుల్ గాంధీ చెప్తే ఈయన సీఎం అయిన బాపతి, ఈయన రాహుల్ గాంధీని నేను చేస్తా అనే వరకు వెళ్ళిపోయింది ఆయన. అయితే ఆయన ఎవరు కూడా సీఎం అయితే చుట్టుండేటోళ్ళు ఇదంతా ప్రభావం ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకొని కరెక్ట్ ఉన్నప్పుడే మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటంటే ఆయనకు ఉన్న అడ్వైజర్లు కానీ ఎంబడి ఉండేటోళ్ళ అందరు కూడా ఆయన ఆ రకంగా తయారు చేస్తా పోతుండ్రు ఇక. కాబట్టి ఆయన అట్లా తయారవుతుండు. బయట వాళ్ళతో మాట్లాడతలేడు, పిలుస్తలేడు, రివ్యూస్ లేవు, ఏం లేవు అనేది అర్థమైంది ఆ మీటింగ్ చూస్తే. సో అందులో ప్రధానంగా ఆయన మాట్లాడింది 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని అని చాలా స్పష్టంగా చెప్పిండు. సో గతంలో రాజశేఖర్ రెడ్డి 10 సంవత్సరాలు, అంటే సరైన మధ్యలో ఇదైనా కూడా 10 ఏళ్ళు, చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు, కేసీఆర్ 10 ఏళ్ళు, నేను కూడా 10 ఏళ్ళు. అదే మన 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని అంటున్నాడు. అవును, అంటే వాళ్ళ వేణుస్వామి ఇట్లాంటి వాళ్ళు చెప్పి ఏమన్నా జాతకం మీద అంటుండ ఎట్లా అంటుండు. అది అనడం కూడా రాహుల్ గాంధీ ఏదైతే కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తుండో అది కాన్స్టిట్యూషన్కి విరుద్ధం. నేనే అయితా అనుడేంది అది? అంటే ఆయన డిటర్మినేషన్ ఉన్నా కూడా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు కాన్స్టిట్యూషన్ని నమ్మే పార్టీకి సంబంధించిన ప్రతినిధి కాబట్టి నేనే అయితా నేనే అని అనలేవు, నువ్వు నేను చేస్తా అనలేవు. నువ్వు ప్రజలు సహకరిస్తే కాంగ్రెస్ పార్టీ వస్తుంది అనాలి. ఇంకో విషయం మీరు గుర్తించండి, ఈయనే కాకుండా రాహుల్ గాంధీని కూడా ఈయన పరేషాన్ చేస్తుండు. ఎట్లా చేస్తుండంటే ఆయనే అన్నాడు కదా మీటింగ్లో, ఆ డిసిసి మీటింగ్లో రాహుల్ గాంధీతో పట్టించి నేను చెప్పించిన నువ్వు పిఎం క్యాండిడేట్ అని డిక్లేర్ చేయమని. అవి ఏమవసరం? రాహుల్ గాంధీ ఎంత హుందాగా ఉన్నాడు, ఆయనకైనా నేను పిఎం క్యాండిడేట్ అంటలేడు. గెలిచిన తర్వాత ఓటింగ్ అవుతుంది, డెమోక్రటిక్గా పిఎం ఎవరు అనేది చెప్తారు. నేనే పిఎం నేను క్యాండిడేట్ అని చెప్పడం అంటే అది ఏం పోకాడా? అది రాహుల్ గాంధీకి కూడా దాన్ని ఒప్పుకోడు. ఈయన ఏదో విరవిగి ఇట్లా అనుమంటే అనుండొచ్చు గాక, కానీ ఆయన ఏ వేదికలో కూడా నేను పిఎం క్యాండిడేట్, నేనే ఉంటా, నేనే పిఎంని నేను చేసి చూపిస్తా అని రాహుల్ గాంధీ అనుడు విన్నారా మీరు? అనలే. ఈయన పైత్యం ఆయనకెందుకు మోపడం? ఈయన ఇట్లాంటి మాటలు కంటిన్యూ చేస్తే ఆ అయ్యేది కూడా కాకుండా అవుతుంది. మరి ఆయన కాకుండా చేస్తాడా ఏంది? నాకు డౌట్ వస్తుంది. సో 2034 వరకు నేనే ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అన్నది ఆయన లైన్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేనే ముఖ్యమంత్రి. కాంగ్రెస్ వస్తే అనలే కదా, ఆయన అదే పార్టీలో ఉన్నాడు కదా. కాదు, ఉన్నాడు, కానీ ప్రతిసారి ఆయన ఏమంటుండు, నేనే ముఖ్యమంత్రి అంటుండు. తర్వాత మొన్న మోడీ సభలో కూడా ఏమన్నాడు, మా దాంట్లో జుడిజావ్ ఇది అవుతుంది అని చెప్పిండు. దాంతో ఏమైపోయింది, ప్రజలు ఆల్రెడీ డౌట్ ఉన్నాడు ఈయన. ఓటుకు నోటు కేసులు ఇవన్నీ దబాయించి
ఈయన పేరు కాంగ్రెస్లో ఉండొచ్చు కానీ బీజేపీకి విరుద్ధంగా పోని మనిషి అని ఆల్రెడీ ఆయన బద్నామై ఉన్నాడు. మొన్న క్లియర్ అయింది. ఓకే, ప్రైమ్ మినిస్టర్ అన్నాడు, నువ్వు కిలకిలా నవ్వుకుంటా ఎట్లా చుప్చాప్ ఉన్నావు? నువ్వు లేచి లేకుంటే కౌంటర్ ఇవ్వాలి కదా, ఏమనాలి? నేను అట్లా కాదు, నేను కాంగ్రెస్కి సీఎంని, నేను రాహుల్ గాంధీ ఆ పార్టీకి విధేయుణ్ణి, మీరు మేము ప్రభుత్వాలను నడుపుదాం, మంచిగా చేద్దాము, కానీ నేను జుడ్జావ్ అంటే రాజకీయంగా జుడ్జావ్ అనేది అయితే కాదు కదా అని స్పష్టత ఇయ్యనుండే. అప్పుడు ఆయన మీద నమ్మకం వచ్చేది. అది పోను ఉల్టా ఏమంటుండు, నాకు ఏదో డిమాండ్ ఉన్నది, డిమాండ్ అండ్ సప్లై అంటుండు. డిమాండ్ అండ్ సప్లై అంటే ఈయన ఆలోచన ధోరణియే పైసలు ఉంటే ఏదైనా అవుతుంది, నేను డిమాండ్ పోతుండు. ఇప్పుడు నాకు తెలిసి ఈయన నెక్స్ట్ టెన్యూర్ కూడా నేనే అని ఎందుకు అనుకుంటాను అనే అనుమానం వస్తుందంటే, ఈయన డిసైడ్ అయిపోయిండు ఇన్ని పైసలు సంపాదించుకొని ఇన్ని కూడబెట్టుకుంటే పైసలు ఇస్తే ఏదైనా వస్తుంది, పైసలు ఇస్తే పీసీసీ కూడా వస్తుంది, పైసలు ఇస్తే ఎవడైనా వింటాడు మాట అనే దాంట్లో ఉన్నాడు. పైసలు ఎవరి దగ్గర లేవు, పైసలు ఉండి కూడా ఓడిపోయిన వాళ్ళు లేరా? ప్రజల దగ్గర ఒక అభిమానం, ఒక గుడ్ విల్ ఉండాలి తప్పితే పైసలు లేకున్నా విజయ్ గెలవలేదా? పైసలు పంచకుండా గెలవలేదా విజయ్? మరి విజయ్కి నీకు పోలికేంది? ఆ విజయ్ గిట్టనే మాట్లాడుతుండా, నేనే సీఎం, నేను అన్ని చేస్తా ఇన్ని చేస్తా అంటుండా. ఇదంతా జెడ్పీటీసీ లెవెల్ ముచ్చట్లున్నాయి. ఇవాళ నువ్వు సీఎంకి ఎదిగి ఒక తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రతినిధిగా నిలబడ్డానివి, అన్ని ఊర్లలో మాట్లాడే మాటలు మాట్లాడుతుండే. దీంతో తెలంగాణ పరువు పోతుంది. అసలు కాంగ్రెస్ ఐడియాలజీ ఉన్నదా? నాకు డౌట్. కాంగ్రెస్ వాళ్ళల్లో ఎవడు కూడా నా జీవితంలో, వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా నేనే సీఎం, నేనే ఎన్నడనలే. వాళ్ళు హైకమాండ్ అంటారు, కాంగ్రెస్ అంటారు, ఇట్లా పోతాడు. ఈయన ధోరణి ఒక ప్రాంతీయ పార్టీ నేతలు మాట్లాడినట్టు మాట్లాడుతారు. సో ఇది కాన్ఫిడెన్స్ అని ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమో, నేను బాగా చేసిన, ప్రజలు నా వైపు ఉన్నారు, హైకమాండ్ నా వైపు ఉన్నది, నేనేం చెప్పినా హైకమాండ్ వింటున్నది, ఇన్ని తీరుతుంది, వినాల్సిందే అనే ఒక కాన్ఫిడెంట్ లెవెల్ ఉందేమో ఆయనకి. ఆ లెవెల్స్ చూపిస్తున్నాడేమో. అంటే పబ్లిక్ని మభ్యపెట్టి వాళ్ళ మైండ్ సెట్ చేయనీకి అంటుండేమో. నేనే అంటే పబ్లిక్ కూడా అరే ఈయననే అంటారేమో అనుకుంటుండేమో. చలో నిరుద్యోగులతో అనిపి ఆ మాట. పెన్షనర్స్కి పెన్షన్లు వస్తలేవు, వాళ్ళు ఆ యూరిన్ బ్యాగులు పట్టుకొని నిరసనలు చెప్తుండ్రు, వృద్ధులు చచ్చిపోతుండ్రు, వాళ్ళతో చెప్పి ఈయననే సీఎం అని. ఆ మూసి పరిసర ప్రాంతాలల్లో ఎవరైతే గరీబోళ్ళకి బుల్డోజ్ చేస్తుండ్రో వాళ్ళతో చెప్పి, హైడ్రా అనే సాకుతోని నచ్చినోళ్ళని పెట్టి నచ్చనోళ్ళని కూలగొడుతున్నావు, వాళ్ళతో చెప్పి నువ్వే అని. ఉద్యమకారులని రోడ్లెంబర్ తిరుగుతుండ్రు, వాళ్ళతో చెప్పి నువ్వే సీఎం అని పబ్లిక్ చెప్పాలి. పబ్లిక్కి అభిమానం రావాలి. అరే ఈయన ఉద్యమంలో లేకున్నా కూడా ఈయన ఏం చేస్తుండు పాలన, ఉద్యమం లేకున్నా పర్వాలే కానీ మాకు పాలన అభివృద్ధి కావాలి, గీననే మాకు సీఎం అని పబ్లిక్ అనాలి. కానీ నీకు నువ్వు అనుడేంది? అంటే నువ్వు ఒక టాక్టిక్స్గా నువ్వు అన్నా కూడా నువ్వు అంటే ఏదన్నా అయిపోతుందా ఇక? మరి అట్లాంటప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్తా. నువ్వు రాహుల్ గాంధీని పీఎం చేస్తా అంటున్నావు. నువ్వు నీ స్వార్థం చూసుకొని నీ ఎమ్మెల్యేలు నువ్వు గెలవడానికి ఎంతైతే కష్టపడ్డావో ఎంపీ ఎలక్షన్లలో నువ్వు సేమ్ కష్టం ఎందుకు పడలేను? నువ్వు 1700 మంది సీట్లు ఉన్నప్పుడు సగం సీట్లు బీజేపీకి ఎట్లా పోయినాయి? నువ్వు మల్కాజ్గిరిలో నువ్వు గెలిచినోను, అప్పుడు ఆ మహేందర్ రెడ్డి భార్యను తెచ్చి ఆడ నిల్చోబెడతావు, చెవెళ్ళలో ఇంకోళ్ళని నిల్చోబెడతావు. అంటే దీంతో ఏమర్థమైంది? ఏదో టైఅప్ అయిందని అందరికీ అనుమానం వచ్చింది. అంటే నువ్వు పోయిన ఎలక్షన్లల్లో నీ రిజల్టే చూపిస్తుంది నువ్వు రాహుల్ గాంధీకి ఎంత విధేయతగా ఉన్నావో. రాహుల్ గాంధీ పోయిన ఎలక్షన్లలోనే పీఎం అయ్యేది, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇట్లా చేయకుంటే. మీది మీరు చేసుకున్నారు, మీది మీరు చూసుకున్నారు, మీరు పక్కా స్వార్థపరులు. మీ ఇంటర్వ్యూ కూడా ఏకపక్షంగా మాట్లాడుతుండ్రు, మీ డిటర్మినేషన్ కూడా మీరేం కావాలనేదే చెప్తున్నారు తప్పితే మీరు ప్రజలకు ఏం చేస్తారని చెప్తలేరు. దానికి యాడ్ చేసి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తా అనే లెవెల్కి వచ్చేసిండ్రు మీరు. అంటే మీరు మీ రాహుల్ గాంధీ అంతేనా? ప్రజలు ఏంది ఏమేం చేస్తున్నాం చెప్పవాను, అవి చెప్పు, పాలన గురించి చెప్పు. చెప్తున్నాడు కదా, 4th సిటీ అంటున్నాడు, ప్యూరు ఇంకేదేదో రకరకాల అంశాలు ముందు పెడుతున్నాడు కదా. నువ్వు పాలనకు రాకముందు కేసీఆర్తో ఫైట్ చేసినప్పుడు నువ్వు ఏవేవైతే అన్నావో, ఏవేవైతే అడ్డుకున్నావో అవన్నీ కొనసాగిస్తున్నావు. మార్పు ఏడ తెచ్చినావు నువ్వు? ఫార్మాసిటీకి 4th సిటీ అని పెట్టినావు, ఉన్న భూమిని ఇంకా పెంచేసినావు, కానీ ఫార్మాసిటీ జరిపేసినావా? నువ్వు పాదయాత్ర చేయలే, నువ్వు ఆడ నిరసనలు చేయలే. అక్కడ ఉన్న యాక్టివిస్టులు ఈ రోజు కూడా ఆడ పోరాటం నడుస్తుంది. నాకు ఇన్విటేషన్లు వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ పెద్ద ఎత్తున నిరసన ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి ఫ్యూచర్లో. మరి అప్పుడు కేసీఆర్ అప్పుడు జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. నువ్వు ఏమని చెప్పి వచ్చినావు, నువ్వు ఏం చేస్తున్నావు? ఇప్పుడు కేబీఆర్ పార్క్ కాడ కూడా ఇది ఎకో ఫ్రెండ్లీ అవి ఇవి అన్నావు, నువ్వు కరెక్ట్ అన్నావు.
మళ్ళీ నువ్వెందుకు చేస్తున్నావు అంటే నువ్వు అక్కడ ఉన్న మంత్రి డెవలపర్స్ ఇవన్నీ కూలగొట్టాలి, కేటీఆర్ కిందలో 4,000 కోట్ల భాగస్వామ్యం ఉంది అని ప్రెస్ మీట్ పెట్టిండు కదా. ఇప్పుడు యూట్యూబ్ లో రేవంత్ రెడ్డి అని మంత్రి డెవలపర్స్ కొడితే వీడియోలు వచ్చేస్తాయి. మరి నువ్వు రాజీ పడుతున్నావు కదా, అంటే నువ్వు పైసలకు కార్పొరేట్లకే మొగ్గు చూపిస్తున్నావు కదా, పబ్లిక్ కి ఎన్విరాన్మెంట్ కి నువ్వు ఇస్తున్నావా? అసలు ఆరోగ్యకరమైన పాలన ప్రజలకు మనము ఎట్లుండాలనే దాని మీద నీ ధ్యానం ఉందా? అసలు నీకు ఎన్విరాన్మెంట్ తెలుసా? అసలు నీ క్లైమేట్ ఏంది తెలుసా? ఏం తెలియదు. పైసలు ఎట్లా రావాలి, సీట్లు ఎట్లా కొనాలి, సీట్లు ఎట్లా అమ్మాలి, ఇదే రాజకీయం అనుకుంటున్నావు నువ్వు. దీనివల్ల ప్రమాదం. గత పాలకులు నైజాం కాడ నుంచి మెల్లమెల్ల మూసి ఒక మురికిలాగా చేసేసిండ్రు. అభివృద్ధి అనే పేరుతోని కాంక్రీట్ మయం చేసేసి మొత్తం సర్వనాశనం చేసిండ్రు. ఇప్పుడు నువ్వు చేసేది అదే కదా, దాన్ని కొనసాగింపే కానీ నువ్వు దాన్ని అడ్డుకుంటున్నావా? మూసి వాళ్ళకి ఎంత అథారిటేరియన్ గా అంటున్నాయనే, ఏమంటున్నావు? చేసి తీరుతా. ఏం తేరుతావు? నేను అంటున్నా, నువ్వు ఎంత అథారిటేరియన్ గా అన్నావో నువ్వు చేయలేవు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను అంటున్నా కదా, నేను సామాన్యుల పక్షాన నేను అంటున్నా, మూసిని నేను చేసి తీరుతా అనేదైతే ధోరణిలు అన్నావో ప్రజల పక్షాన నువ్వు తీసి తీరలేవు. నువ్వు దమ్ము ఉంటే ఇప్పుడు వాసన రాకుండా చెయ్యి, దాన్ని ప్రక్షాళన చేయి, దాన్ని శుభ్రం చేయి. అది చేయకుండా నువ్వు ఏమేమో కట్టడాలు ఎందుకు అంటే ఏదైనా పెద్ద కాంట్రాక్ట్ మాట్లాడుకున్నావా? గంపగుత్తల పైసలు మింగనీకి ఎందుకు నువ్వు దాని మీద పక్కా ఉన్నావు? అది నీ డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకో, పని మొదలుపెట్టు. వాసన రాకుండా చెయ్యి, పొల్యూషన్ లేకుండా చెయ్యి. సాలు. మూసి అదే తయారు చేసుకుంటుంది దాని తొవ్వ, ఆ ప్రవాహమే సాఫ్ చేసుకుంటుంది. నువ్వు మోరీల నీళ్లు ఆ కాలుష్యం రాకుండా చెయ్యి, దానికి అన్ని పైసలు కూడా కావు. తర్వాత వీళ్ళ డిపిఆర్లు లేవట, ఏదైనా ట్రాన్స్పరెన్సీ లేదు, ఏం లేదు. దాని మీద కూడా యాక్టివిస్టులు ఉద్యమాలు చేస్తుండ్రు. ఇప్పుడు ఎట్లయితే కేబీఆర్ పార్క్ కి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందో మూసికి కూడా వస్తుంది. నువ్వు అట్లెట్లా అంటావు నేను చేసి తీరుతా అంటే? నువ్వు దేన్నైనా కొనేసి ఏమైనా పైసలతోనే అనుకుంటాను. అట్లా కాదు. నువ్వు ప్రజల ఆమోదం తీసుకో, ప్రజలల్లో పో, ప్రజలను పిలువు, పిలిచి మాట్లాడి ఎట్లా చేద్దామని వాళ్ళను మమేకం చేసుకొని నువ్వు పాలన చేయి. కానీ నేను ఇది చేస్తా అది చేస్తా అని గట్టిగా అన్నందుకే నేను అంటున్నా ఈ మాట. ఆయన అన్నారు, నేను జెడ్పీటీసీ కావాలనుకున్నా జెడ్పీటీసీ అయినా, ఎమ్మెల్సీ కావాలనుకున్నా ఎమ్మెల్సీ అయినా, 2014లో మల్కాజ్గిరి ఎంపీ అనుకున్నా కాలేదు, తర్వాత 2018లోనో 19లో అయినట్టున్నది. సో ముఖ్యమంత్రి కావాలనుకున్నా ముఖ్యమంత్రి అయినా. సో ఇప్పుడు 2034 వరకు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నా ఉంటా, 34 తర్వాత దేశ రాజకీయాల్లోకి పోదాం అనుకుంటున్నా పోతా. ఆ తర్వాత ఎడికి పోతాడు అది కూడా చెప్పాను ఉండే. దేశ రాజకీయాల తర్వాత ఇంకేం చేస్తావు? అమెరికాతో కూడా ఏమన్నా టైఅప్ చేస్తావా? ఏంది అది? నిన్ను ఎవడు అడుగుతుండే? నువ్వు ఉన్న పాలన చక్కగా చేయాలి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మరి అట్లంటే ఎందుకు ఓడిపోయినావు నువ్వు? నువ్వు ఏదంటే అది అవుతా అన్నప్పుడు ఈ సంక్షేమము ఈ అభివృద్ధి కూడా అనుకో. నువ్వు ఏమైతా అనుకునే దాని మీద ఇచ్చిన ఫోకస్ పబ్లిక్ కి నేను ఏం చేస్తా అనే దాని మీద ఫోకస్ అప్పుడు ఆటోమేటిక్ అవుతావు నువ్వు. కానీ ఇప్పుడు ఆయన అన్న తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా ఏం రెస్పాన్స్ కానీ లేకపోతే ఇట్లా మాట్లాడొద్దనే స్టేట్మెంట్స్ కూడా ఏం లేవు కదా. పార్టీని అంతా తన హోల్డ్లోకి తీసుకున్నాడేమో. కాదు, ఈయన చెప్పినట్టు నడుస్తున్నదేమో హైకమాండ్ కూడా. తప్పదు కదా. కాదండి, ఆయన ఫ్రెండ్ కి రాజ్యసభ కావాలనుకున్నాడు, ఎంత బయట నుంచి ఒత్తిడి వచ్చినా చేసుకున్నాడు. మరి ఆయన ఫ్రెండ్ వేణుగోపాల్ కి ఆడ సీఎం చేద్దాం అనుకున్నాడు, అయిందా? ఏదంటే వేరే స్టేట్ పాలిటిక్స్. బిగ్ టీవీ అన్ని పోయి ప్రచారం చేసినాయి, ఏ రకంగా చేసినాయి. నాకు వాళ్ళతో సంబంధాలు కాబట్టి నాకు అన్ని తెలుసు. నీ ప్రపోజల్ ఎటు దిక్కుండే, మరి అది ఎందుకు కాలే? నీ మాట గదే వినలే వాళ్ళు. నేను అనేది ఏంటంటే ఆ లోపలి విషయం బయటికి ఎందుకంటాను అంటే, ఏదంటే అది వింటారు, ఏదంటే అది అవుతాడు అంటే తాత్కాలికంగా అవసరాలను బట్టి. ఇప్పుడు ఈడ ఎంపీ ఎలక్షన్లు లేవు, ఏం లేవు, ఏదో నడుస్తుంది, దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలని ఊకుంటారు. వాళ్ళకి తెలియక కాదు, అన్నీ తెలుసు. ఆయనే అంటుండు మెసేజ్ వస్తుంది కేసు గురించి చూడు అని. అంటే నీకు ఒకడు చెప్పాల్సి వస్తుంది, ఢిల్లీ నుంచి నీకు చెప్పాల్సి వస్తుంది, వెలుగుమట్ల భూముల గురించి ఢిల్లీ నుంచి చెప్పాల్సి వస్తుంది. అప్పుడే నీ మినిస్టర్లు కూర్చుంటారు. అంటే మీరు స్పందించకుంటేనే కదా అక్కడి నుంచి చెప్తుండ్రు. అవును. మరి ఆ పాలన మీద నువ్వు ధ్యానం ఇవ్వాలి కానీ నీ సెల్ఫ్ ఎడిఫికేషను, నీ సెల్ఫ్ ప్రమోషన్ దాని మీదనే నువ్వు పోతున్నావు. ఇప్పుడు మెస్సీని పిలిచినా అంటుండు గొప్పగా. మెస్సీని పిలిస్తే ఎవడన్నా అభినందించిండ్రా? అన్ని పైసలు ఇప్పుడు నాకు తెలిసి 1,00,000 కోట్ల అప్పు ఆల్రెడీ అయిపోయింది. పాత అప్పుల మిత్తి కట్టుకుంటా కొత్త అప్పు కూడా చేసిండు. దాంతో ఏం ఒరగదీసిండు ఈయన చెప్పిన. ఇది ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లకు పైసలు ఇస్తుండ్రు, ఇదొకటి జరుగుతుంది నాకున్న నాలెడ్జ్లో. అది ఆటోమేటిక్ గా నడుస్తుంది. ఇక ఫ్రీ బస్ అన్నారు, అదొకటి నడుస్తుంది. మిగతా నువ్వు నిరుద్యోగుల సమస్య అట్లనే ఉన్నది. తర్వాత పెన్షనర్లు వాళ్ళదైతే శాపం తలుగుతుంది. నీకు ఒక కేరింగ్ ఉందా ఎల్డర్స్ మీద? వాళ్ళ పైసలు వాళ్ళకే నువ్వు ఇస్తలేవు, వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలే నువ్వు ఇస్తలేవు.
మళ్ళీ నువ్వు ఉద్యమకారులకు ఒక కమిటీ అని వేసిండ్రు. నువ్వు ఏడు నుంచి తెచ్చిస్తావు, ఎందుకు ఫూల్ చేస్తున్నావు అందరినీ? ఒక కమిటీ వేసిండ్రంటే అది చేయడానికి కాదు, కాలయాపనకే. ఉద్యమకారుల కమిటీ కూడా కాదంటారా? ఏడైతుంది? మొన్న నేను అడిగిన ఆడ పోయిన వాళ్ళకు, అది వట్టే తేనీటి విందులా కేశవరావు ఇంట్లో కూర్చొని ఛాయ్ గిట్లా తాగినాం, ఎట్లా చేద్దామని చెప్పుకొని వచ్చినామని అంటుర్రు. ఇట్లా ఛాయలు బిస్కెట్లు తాక్కుంటా పబ్లిక్ని మభ్యపెట్టుడికే. వాళ్ళు చేసేది ఉంటే కలెక్టర్లను కూర్చోబెట్టి ఏ ఊర్లో ఎంత భూమి ఉన్నది, 250 గజాలు ఎట్లెట్లు ఇవ్వాలి, ఎట్లా ఐడెంటిఫై చేయాలని ఐఏఎస్లతో మీటింగ్ పెట్టాలి. దాని కమిటీలు ఏమవసరం? ఆల్రెడీ లేట్ అయిపోయింది. సేమ్ అట్లనే చేస్తుండే. ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఆయనకు నమ్మిన బంటులు ఎవరైతే ఉండేనో వాళ్ళకు ఉద్యమంలోకి వెళ్ళి కొంతమందిని తీసుకొని ఆయన పోస్టులు ఇచ్చిండు, మిగతా వాళ్ళందరినీ విస్మరించిండు. ఈయన ఏం చేస్తుండు? నేను ఉద్యమకారులను గౌరవించిన, మాట్లాడకుండా ఉండాలని 9 మందికి ఏదో ఇట్లా సెలెక్ట్ చేసి ₹1 కోటి అది ఇచ్చిండు, 300 గజాల భూమి ఇచ్చిండు. ఎవడేమన్నాడు? నువ్వు మేనిఫెస్టోలో రాసినవా? నీ మూసీ ప్రక్షాళనలో మేనిఫెస్టోలో రాసినవా? నీ 6 గ్యారెంటీలలో ఉన్నదా? ఈ కేబీఆర్ది ఉన్నదా? నువ్వు అపోజ్ చేసినవి చేస్తున్నావు, నువ్వు ఉల్టా పోతున్నావు. ఎందుకు పోతున్నావు? కేసీఆర్ అంతే కదా, ఆయన కాళేశ్వరం ఆయన ముందలేసుకున్నాడు, అవన్నీ లేని అంశాలు ముందల పెట్టుకున్నాడు కదా. తర్వాత వీళ్ళందరినీ లోపలేస్తా, ఎంక్వైరీ చేస్తా, అవి ఇవి అన్నావు. అక్కడ కూడా జనాలు అందరూ ఏమనుకుంటారు? ఈయన పక్కా డబ్బు మనిషి, దాంట్లోకి వెళ్ళేమో పైసలు తీసుకొని ఉండొచ్చు, అందుకే కాలయాపన చేసుకుంటా ఏది లేదంటుర్రు. అట్లాంటప్పుడు ఏంటంటే దానికి పగలు ప్రతీకారాలు ఇవన్నీ నాకు ఉండవు, చట్టం తన పని దాన్ని చేసుకపోతుంది అని మాట్లాడుతున్నాడు. దానికి బండి సంజయ్ కొడుకు కేసును కూడా లింక్ చేసిండు కదా. ఏమని? సో అది చట్టం తన పని దాన్ని చేసుకపోతుంది. అయితే మరి నీకు 7 రోజులు ఎందుకు పట్టింది? 8 రోజులు ఈ ఇంటర్వ్యూ దాకా నువ్వు ఎందుకున్నావు? మరి చట్టం తన పని తాను చేయాలన్నప్పుడు మరి నువ్వు సైలెంట్ ఎందుకున్నావు? అంటే నీ లా అండ్ ఆర్డర్, నువ్వే హోమ్ మినిస్టర్, నువ్వు ఫెయిల్ అన్నట్టే. కేంద్ర మంత్రికి కొడుకుని అప్పచెప్పు, ఇది కరెక్ట్ కాదని చెప్పిండు కదా. ఏమని అది చెప్తారా? ఇప్పుడు ఎవడన్నా సామాన్యుని కొడుకు ఏదన్నా అవుతుంది, నువ్వు పోయి మల్లయ్య నీ కొడుకుని అప్పచెప్పవయ్యా, నేను మంచిగా చెప్తున్నా అని అంటారా? అంటే నీ డిస్క్రిమినేషన్ ఇవన్నీ నువ్వే చూపించినావు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు బండి సంజయ్ కొడుకు తప్పు చేసిండా, అమ్మాయి తప్పు చేసిందా, ఇదంతా పెద్ద నడుస్తుంది ఆడ చట్టాలల్లో, ఒక లెవెల్కి వెళ్తానే ఉంది. ఒక సామాన్యంగా పోసుకో, దాని గురించి నేను డీప్గా మాట్లాడలేను, నాకు చట్టం తెలుసు కాబట్టి. ఏదన్నా కూడా ఏమైనా దొరలొచ్చు. కానీ నేను అనేది ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు ప్రజలల్లో సమాజంలో వచ్చినప్పుడు ఏదైతే ప్రమాణం చేసి ఎక్కుతారో, మినిస్ట్రీ కానీ ఏదైనా, దాన్ని కట్టుబడి ఎంతమంది ఉంటారు? కొడుకు కానీ ఎవడన్నా కానీ పబ్లిక్ మీద వదిలేసేయాలి, ఏది చట్టం మీద వదిలేసేయాలి, వాళ్ళ పని వాళ్ళు చేయనియాలి. వాడు ఎంత ఫూల్ వాడేవాడో, ఎస్హెచ్ఓ ఎంత ఘోరంగా ఉన్నది. ఆల్టర్ చేసే అవసరాలు వచ్చినాయి, ఇవి వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ ఎవరు బలైనరు? ఒకటి కిందికి స్థాయి నుంచి వచ్చి ఒక మినిస్టర్గా ఎదిగినోడు వీళ్ళ పనులు చేయబట్టి ఆయన అననుండే, కొడుకైనా ఎవడైనా నాకు సమానమే, తీసి లోపలేయండి అంటే ఇవాళ ఆయన ఇండియాకే హీరో అయిపోవు. మరి రాంగ్ గైడెన్స్ ఇస్తుండ్రు. ఆ రాంగ్ గైడెన్స్కి సీఎం లాంటి వాళ్ళు సహకరిస్తుండ్రు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఏదేదో మాట్లాడుతుండ్రు. అంటే మొత్తం ఆయన కెరియర్ని దొబ్బేసే కుట్ర జరుగుతుంది నాకు తెలిసి. కరెక్ట్ గైడెన్స్ ఇస్తలేరు. ఒకవేళ అమ్మాయి అబ్బాయి ఏదన్నా ఉంటే పిలిచి మాట్లాడి వాళ్ళకి ఏదన్నా చేయనుంటే, ఏదన్నా అది చేయనుండే, అది చేస్తలేరు. ఉల్టా వకీళ్లతో సహా, రాజకీయ నాయకులతో సహా అపోజిషన్ పార్టీ కూడా ఆ మనిషిని మొత్తం ఎటు కాకుండా చేస్తుంది. వింటున్నావా? నా యాంగిల్ అది. ఓకే, నేను అనేది ఏంటంటే, నువ్వు నిజంగానే నిజాయితీగా కరెక్ట్ ఉండుంటే సీఎం అడుకునుడే. ఆయనకి ఏం అవసరం? ఏమని? ఆయన వన్ సైడ్ ఉండాల్సిన అవసరం ఏముంది ఆయన? ఎవరికి అంటున్నావు? ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి. వన్ సైడ్ అంటే అటు దిక్కు ఎందుకున్నాడు? అదే ఇప్పుడు సంజయ్కి సహకరిస్తున్నాడు అని అనే లైన్ ఒకటి వినబడుతుంది కదా, బీజేపీకి సహకరిస్తున్నాడు అని ఒక లైన్ వినబడుతుంది కదా. వింటుంది. నాకు పెద్ద పెద్ద వాళ్ళు ఏమంటున్నారు అంటే, నేను ఎవరితో అయితే చర్చిస్తున్నానో, ఇప్పుడు ఈయనకు ఓటుకు నోటు కేసు ఉన్నదట, అది కూడా పెద్ద పరేషాన్లు ఉన్నాయట. ఈడ సీఎం పదవి ఉన్నది, ఓటుకు నోటు కేసు ఉంది. ఈయన తీసుకపోయి ఆయన లోపలేస్తే ఈయన ఎత్తుకపోతారని ఈయన పరేషాన్ని. నేననేది కాంగ్రెస్ పార్టీకి కానీ తెలంగాణకు కానీ ఇట్లాంటి ఆరోపణలు ఉన్నోళ్ళే అవసరమా? మంచోళ్ళు దొరకలేరా? నేను అనేది నెక్స్ట్ తెలంగాణలో క్రిమినల్ ఐడియాలజీ కేసులు ఇట్లాంటి లేని తెలంగాణ సమాజం కావాలి నెక్స్ట్ నేను అనేది. కానీ మొత్తానికి రేవంత్ రెడ్డి పార్టీలో ఉన్న సీనియర్లను కూడా ఒక గ్రిప్లోకి తెచ్చుకున్నట్టు కనబడతలేదా దీని ద్వారా? ఇంతకుముందు ఆయన మాట్లాడాలి అని అంటే ఏమనుకుంటారో ఏమవుద్దు అని ఒక లైన్ ఉంటుండే. మేము రకరకాల సందర్భాల్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతుండే మిగతా సీనియర్స్ గురించి. కానీ ఇప్పుడు ఓపెన్ అప్ అయి మాట్లాడుతున్నాడు కదా. రీజన్ ఏంటంటే, ఇప్పుడు మొన్న హనుమంతరావు దొరికినట్ట కాదు, హనుమంతరావుకి మొన్న పోస్ట్ ఇచ్చిండ్రు, జీవన్ రెడ్డి వెళ్ళిపోయిండు. ఇవన్నీ రాజకీయ ప్రక్రియలు. ఆయన వెళ్ళిపోయినాక ఇచ్చిండు ఈయనకు.
అంటే ఆయన త్యాగం హనుమంతరావుకి పనికొచ్చింది. అది చూసి ఈ ముసలోళ్ళు ఏజ్ ఉన్నోళ్ళు అరే ఈయనతో పెట్టుకుంటే ఉన్నది పోతుంది, పెట్టుకోకుంటుంటే మనకు కూడా ఏదైనా పదవి దొరుకుతుందని సైలెంట్గా ఉన్నారు. కానీ ఈ సైలెన్స్ అనేది మీ పార్టీనే బొందపెట్టే ప్రమాదం ఉన్నది. వచ్చే ఎలక్షన్లల్లో ఇదే ఒరవడి ఉందంటే కాంగ్రెస్ గెలవదు. కాంగ్రెస్ గెలవాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి రాకముందు ఆయన పార్టీ వాళ్ళు ఏమేమైతే మాట్లాడినరో ఈ 2.5 ఏళ్లల్లో అది పూర్తి చేయాలి, దాని మీద నిలబడాలి. అప్పుడే మీ మీద నమ్మకం వస్తుంది. మీరు రివర్స్ చేసి వట్టి పైసలతోనే గెలుస్తామంటే మీరు గెలవలేరు. ఆ తర్వాత ఇట్లా కూడా అనొచ్చు, రేవంత్ రెడ్డి విత్ కాంగ్రెస్ అయితే మేము వేయం, వితౌట్ రేవంత్ రెడ్డి అయితే వేస్తామనే దినం వస్తుంది. నువ్వు ఆడ కూర్చొని ఏదో ట్రాన్స్లో మాట్లాడుతున్నావు. నువ్వు అందరు ఇంటెలెక్చువల్స్ ని వారంకొకరిని పిలిచి మాట్లాడు, పబ్లిక్ ఒపీనియన్ ఏముందో తెలుసుకో. నువ్వు తెలుసుకుంటున్నావా? నువ్వు మాట్లాడేది, నువ్వు మీటింగ్లు పెట్టేది మూసీ గురించి కూడా నువ్వు కార్పొరేటర్లతో మాట్లాడుతున్నావు. అక్కడ మూసీ పేదలను పిలిచి మాట్లాడినావా నువ్వు? మళ్ళా ఫోన్ లేపా నేను అవి ఇవి నువ్వు నీతో ఫోన్ ఎవడు మాట్లాడతాడు? కానీ వైఎస్ రాజశేఖర్ రికార్డ్ చేస్తారన్నది భయం ఏమో, అంటే అది ముప్పటి నుంచి ఉన్న భయం కొనసాగుతుంది. నేను అనేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి వాడు కూడా అంత స్టాల్వర్ట్, అంత లీడర్. ఆయన ఏదో చచ్చిపోయాడు పాపం, కానీ ఆయన దగ్గర ఏముండే, ఎవరు వచ్చినా కూడా అందరితో 1 గంట 2 గంటలు కేటాయించి మాట్లాడేటోడు. ఏమన్నా ఉంటే నవ్వుకుంటే ఇట్లా చేసేటోడు. ఆయన ముఖంలోనే ఒక చార్మ్ ఉండేది. ఆయన ఒక లీడర్ లెక్క కనపడేటోడు. ఆయన కాంగ్రెసే కదా, ఆయన కూడా ఈ రకంగా గిన్ని మాటలు మాట్లాడలే. నేను ఇట్లా చేసిన, నేను ఇట్లా వచ్చిన, నేను అన్నది అయింది పోయింది ఏమనలే ఆయన. ఈయన ఆడ కూర్చొని జెడ్పీటీసీ ముచ్చట చెప్తుండు. ఊర్లల్లో అప్పుడప్పుడే గెలిచినోడు మాట్లాడే మాట మాట్లాడుతుండు. మనము పదవులలోకి వచ్చినప్పుడు మన ఆలోచన కూడా ఎవాల్వ్ కావాలి. ఆ సినిమా వల్లట ఏదో బీర్లు ఇచ్చేది అంటుండు. అది ఒక ముఖ్యమంత్రి చెప్పేది. ఒక బీర్ తాగడం కోసం వచ్చేటోళ్ళు అనేది అంటుండు కదా. అవును, ఇప్పుడు ఉన్న ఆయనే అది ఎందుకన్నాడంటే, కేటీఆర్ అనేటోడు కొత్తగా రాజకీయంలో వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీ పరిచయం కాగానే ఓహో సినిమా వాళ్ళు ఇట్లుంటారని చెప్పి వాళ్ళతో తిరిగి అన్ని చేసిండు. నేనా మొదటి నుంచే వీళ్ళని చూసిన, బీర్ కోసం కూడా ఆడ నిలబడేటోళ్ళు ఇప్పుడున్న స్టార్లకు బీర్లు ఇచ్చిన అంటుండు. అంటే నీకు తెలియకనే నువ్వు ఒక బీర్ని ప్రమోట్ చేసినావు. నేననేది మాకు ఎట్లాంటి ముఖ్యమంత్రి కావాలంటే, ఇప్పుడు నువ్వు మళ్ళా డ్రగ్స్ గురించి నేను ఇట్లా చేసిన అంటున్నావు. అరే ఫస్ట్ ఆ తంబాకు అవన్నీ బంద్ చేయి, ఆల్కహాల్ బంద్ చేయి. డ్రగ్స్ మీద పోయినట్టు మరి ఆల్కహాల్ తాగి వచ్చి కొడుతున్నారు. మరి అదెట్లా? అది బంద్ చేయి దమ్ముంటే. ఇప్పుడు తమిళనాడులో విజయ్ వచ్చిండు. ఆయన ఎంతకాలం ఉంటాడో, ఆయన పాలన ఏంది టైమే చెప్తుంది. కానీ రాగానే ఎట్లింటున్నాం మంచిగా అనిపిస్తుంది. ఆయన రాగానే ఈ బ్రాండీ షాప్లు ఉండద్దు అంటుండు, ఇంకా ఏమేమో ఉండాలంటుండు. ఆయన టిఫిన్ తెచ్చుకొని తింటుండు. వీళ్ళు టిఫిన్ తెచ్చుకొని ఇంటికెళ్ళి తింటుండు. వీళ్ళు ఏం చేసిండ్రు, ఆడ మీటింగ్లు పెట్టి ఒక్కొక్కటి 5,000కు ప్లేట్ కింద లెక్కలు రాస్తుండ్రు. అట్లేమన్నా చేయి, నీకు అవకాశం దొరికింది, నువ్వు సీఎం అయినావు, నీకు అవకాశం దొరికింది. నీ పాత చరిత్ర, పాత లెక్కలు పక్కన పెట్టు. ఇప్పుడు ఒక మహానుభావుడు, అరే గొప్ప మనిషి అనే అవకాశం నీకు వచ్చింది, అవి చేయి. అవి మాట్లాడతాయి, నీ మాటలు కాదు, నీ చేతలతో పబ్లిక్కి చూపిను. ఇప్పుడు ఇవి మేము ఎందుకు అంటున్నామంటే, దీన్ని సద్విమర్శగా తీసుకో. వీడోడు వచ్చి గట్టిగా చెప్పిండు, దీన్ని తీసుకొని ఎట్లా సరి చేసుకోవాలి, నువ్వే అన్నావు కదా మేము సరి చేసుకుంటాం, జర్నలిస్టులు చెప్పినాయి, ప్రతిపక్ష పార్టీ లాగా నిర్వహించాలి, అవి చూసి మేము ఎప్పటికప్పుడు కరెక్షన్ చేసుకుంటా అన్నావు నువ్వు. కాబట్టే నేను చెప్తున్నా, ఇవి చేసుకోను. నువ్వు ఎవ్వెవైతే నీ వీడియోలు పాతాయి, ఎలక్షన్ కంటే ముందు ఏమేమి మాట్లాడినావో అవి నేను చేస్తున్నానా అని బేరీజ్ చేసుకో. తర్వాత నువ్వు ఇట్లా అన్నావు, నువ్వు చేసేది ఇది అని పబ్లిక్ చూపియదా ఎలక్షన్ టైంలో? నీ వల్ల కాంగ్రెస్కి నష్టం జరుగుతుంది కానీ లాభం అయితే లేదు. చలో గత 2 ఏళ్ళు ఆ కార్పొరేటర్లో వాళ్ళో వీళ్ళో నిన్ను గోల్మాల్ చేసి నువ్వు కూడా ఆశకు పోయి ఉండొచ్చు. ఇప్పుడు బంద్ చేయి. ఇప్పుడు ఉన్న 2 ఏళ్ళు కరెక్ట్ పాలన చేయి. నీ అడ్వైజర్ లెవెల్లో పెట్టుకున్నావు, నీ దోస్తులను, వాళ్ళను, రియల్ ఎస్టేట్ వాళ్ళను. అరే ఆలోచన పనులను పెట్టుకో, పిలిచి మాట్లాడు, నీకు చెప్తారు, గైడెన్స్ ఇస్తారు, దాని ప్రకారంగా పో, లేకుంటే పబ్లిక్లకు పో. నువ్వు కూడా అదే హంగు ఆర్భాటాలు. అది చెన్నారెడ్డి కాలేజీలో మళ్ళీ ఒక ఆఫీస్ కట్టిండు. ఇప్పుడు అదే చెప్దాం అనుకుంటున్నాను నేను. 56 కోట్ల 57 కోట్లతోని ఇప్పుడు ఆయన రివ్యూస్, దానికేమో పేరేమో అతిథి గృహం అని పెట్టిరు. ఇది బోధి ఏదో ఉంది కదా, బోధి ఏదో సంథింగ్ ఏదో పెట్టారు, బుద్ధుడి విగ్రహం ఏంటో చెట్టు పెట్టేది. సో విజిటర్స్ ఎవరైనా ఇంటర్నేషనల్ విజిటర్స్ వస్తే దానికి వసతి కోసం అని ఒకటి చెప్తున్నారు, కానీ ఆయనే సమీక్షలు చేస్తున్నాడు అక్కడ. చేస్తుండు. నేను అనేది 56 కోట్ల ఎంతో పెట్టింది దగ్గర. ఇప్పుడు కేసీఆర్ హయాంలో అప్పులు అయినాయి, బిల్డింగ్ లేవని కూడా కాదు కదా, ఇప్పుడు అవసరం కంటే ఎక్కువ ఉన్నాయి. ఆ వాస్తు కోసం కొన్ని కట్టినవి ఉన్నాయి, ఓ మామూలుగా కట్టలే.
ఊరు కలెక్టరేట్ సెక్రటేరియట్ 6th ఫ్లోర్ లో రివ్యూ చేయడానికే కదా కట్టింది. అవును, దేనికోసం కట్టినారు? కరెక్ట్. అంటే ఇంటికి దగ్గర అవ్వాలనేమో. అదే ఇది ఇంటికి దగ్గర ఏంది నీ ఇల్లు? ట్రాఫిక్ ఇబ్బంది వస్తుందని ఏదో చెప్తున్నారు లెక్క. నేను అనేది ఏంటంటే అవన్నీ జరిగినాయి, పైసలు వేస్ట్ అయినాయి మీరే అన్నారు. ఆ అప్పులు కట్టలేక ఇంట్రెస్ట్లకు అవుతుంది. మళ్ళీ ఎందుకు కడుతున్నావా? నువ్వు వచ్చిన కాడ నుంచి నువ్వు చేసిన ఒక పని చెప్పు. అంత డబ్బు వేస్టేజ్ తప్పితే మెస్సీ వేస్టేజే, బ్యూటీ షో వేస్టేజే, గద్దర్ అవార్డులు వేస్టేజే. నువ్వు దీంట్లో నీ సెల్ఫ్ ప్రమోషను, నువ్వు ఒక ఐకాన్ లాగా కనపడే దాని మీద నీ తాపత్రయం ఉంది. కానీ పేద ప్రజలకు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏంది, నువ్వు చేసేది ఏందని ఏడా చూపించినావు? ఇప్పుడు మాలాంటి వాళ్ళం మీ పార్టీ వల్ల భయపడుకుంటూ ఉంటారు. వాళ్ళ కర్మ. ఎందుకంటే వాళ్ళకు పోస్టులు కావాలి, ఆశలు కావాలి, నువ్వు చెప్పింది అవుతుంది, నీ సెంట్రిక్గా పోతుందని వాళ్ళు ఓపిక పడుతున్నారు. మేము ఉన్నది చెప్తాం, నీది నీకే చెప్తున్నాం. నువ్వు ఆడ ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చినావు మరి? ఆ రకంగా నువ్వు ప్రజల పక్షాన ఏదన్నా మంచిగా చేస్తా అని చెప్పనుండే. ఇవాళ అన్సారీ అనే ప్రొఫెసర్ చనిపోయింది. ఇవాళ ఉస్మానియా చనిపోయిండు. మరి ఈ చావుకు నువ్వే కారణం. మరి నువ్వు ఏం చేస్తున్నావు? నీ పాలన ఏం చేస్తుంది? ఇప్పుడు బండి సంజయ్ అంత డిఫేమ్ అవ్వడానికి కూడా నీ పాలనే కారణం. ఇప్పుడు ఒక మనిషిని మామూలు ఒక ఉద్యమము ఏదో ఒక కాల్ఫర్ చేస్తే బైండ్ ఓవర్లు చేస్తుర్రు, వాళ్ళు వెళ్ళే ముందే అరెస్టులు చేస్తుర్రు. ఇంత ఫాస్ట్గా ఉంది నీ ఇంటెలిజెన్స్. మరి ఆడ కాలయాపన చేసి ఆడు పతనమయ్యేదాకా వెయిట్ చేసిర్రా? ఎందుకు అన్ని పరిశాన్ చేసిర్రు? ఇప్పుడు నాకు బండి సంజయ్ నాకు విలన్ లెక్క అనిపిస్తలేదు. ఆడు బలిక బకరాలాగా అనిపిస్తుండు. ఆ చేసిన వాళ్ళంతా ఈ పాలకులు, ఆయన చుట్టూ ఉండేటోళ్ళు, ఆ లాయర్లు గీయర్లు అంతా ఆయన కొంపలు మించిండ్రు. మరి ఆయనకైనా ఉండాలి కదా, ఆయన తెలుసుకోవాలి కదా, ఉండాలి. నేనైతే ఆయనకి ఏం సూచిస్తున్నా తెలుసా? నీ కొడుకును సరెండర్ చెయ్యి అని ముఖ్యమంత్రి అన్నాడు చూడు. నేను చెయ్యి అనా, నేనేమంటా అంటే నీ కొడుకైనా ఎవడైనా మనం పాలనలో ఉన్నప్పుడు అందరు సమానమే అని ఇట్లియాలి. అంటే ఆయనకు అడుక్కునే పరిస్థితి ఉన్నది, ఇట్లా చేయి అట్లా చేయి అని. ఇది స్టేట్ గవర్నమెంట్ హోమ్ కిందికే వస్తుంది కదా, లా అండ్ ఆర్డర్. మరి ఆ రిషిరాజ్కి అప్పచెప్పినప్పుడు మరి ఒక దినంలో ఆమె ఆల్టర్ చేసి సెట్ చేసి పక్కగా చేయగలిగింది. 24 గంటలలో అరెస్ట్ చేయగలిగింది. ఆమెకు ఫ్రీ హ్యాండ్ వదలంగానే చేయగలిగింది. అంతకుముందు వదలలే కాబట్టి ఆగినరు. అంటే ఇదంతా పాలన వైఫల్యమే కదా. నేను ఈ టాపిక్ ఎందుకంటానంటే ఒక హోమ్ మినిస్టర్గా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయింది కదా. ఇన్ని ఫెయిల్యూర్స్ పెట్టుకొని ఎడ్యుకేషన్ గురించి ఏమేమో కడుతుండట. అందరు కులం మతం వాళ్ళు ఒక కాడు ఉండి చదవాలంటుండు. ఆ ఆలోచన బాగుంది, ప్రతి ఆలోచన బాగుంది, అమలు చేసే విధానంలో తేడా ఉంది. ఆల్రెడీ ఉన్న స్కూల్స్ అన్నీ నాశనం అవుతున్నాయి. మళ్ళా నువ్వు పైసలు తెచ్చి కట్టి దాంట్లో ఎందుకు ఉండాలి? కట్టడాలు అనగానే దాంట్లో కమిషన్లు ఉంటాయి. అంటే మీ ఎజెండా మాకు అర్థమైతే లేదా? అయితే నేను అనేది ఏంటంటే నేనే సీఎము, రాహుల్ గాంధీ జోలికి పోకును, రాహుల్ గాంధీని పీఎం చేస్తా అంటే నువ్వు చెడగొడుతున్నావు. అదే ఇప్పుడు రాహుల్ గాంధీ ఇప్పుడు ఇక్కడ 2.5 సంవత్సరాలు ఏం జరుగుతుందని తెలియట్లేదా? దానికి రివ్యూ కానీ ఇంకేమన్నా చేసే ప్రయత్నం ఏమైనా జరిగిందా? అట్లాంటిది కూడా ఏం లేదు కదా. కాదు, దానికి కారణాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కేసులే మీరు గమనించండి, టోటల్ మీడియాని మేనేజ్ చేసేస్తుండ్రు, వార్త బయటికి పోకుండా చేస్తుండ్రు. అక్కడ వాళ్ళకు దేశం అంతా పెద్దది, వాళ్ళకు ఒక్కొక్క రాష్ట్రం గురించి తెలియాలంటే ఎవరన్నా ఒక వెల్విషర్లు వాళ్ళకి సింపథైజర్స్ చెప్తేనే తెలుస్తుంది. మనీ ఫ్యాక్టరీ ఏమైనా పనిచేస్తుందేమో, వాళ్ళకు కూడా దేశం అంతా పార్టీ నడవాలి, పైసలు కావాలి. ఇప్పుడు జనాలు అయితే అదే అంటున్నారు. ముందు నుంచి ఉన్నది కదా, ఇక్కడ నుంచి డబ్బులు పోతున్నాయి, బెంగళూరు నుంచో లేకపోతే కర్ణాటక నుంచో తెలంగాణ నుంచో. ఎగ్జాక్ట్లీ. కొంతమంది ఏమంటున్నారు అంటే 2 సార్లు రైతు బంధు ఆపి పైసలు పంపిండి అంటున్నారు. అది కూడా వస్తుంది, ఈ ఎలిగేషన్ ఉంది. మన కేరళ ఎలక్షన్ లో ఇచ్చిండని ఒక ఎలిగేషన్ ఉంది. అయితే అదే అంటున్నారు కదా, అందరు ఏమనుకుంటున్నారు, పైసలు ఇచ్చినంత కాలం నా పదవికి ముప్పు లేదు, పైసలు ఇచ్చినంత కాలం మళ్ళా నేను సీఎమే, మళ్ళా నేను పైసలు కూడబెట్టేసుకుంటే మళ్ళీ నాకే ఉంటుంది అని డిసైడ్ అవుతుంది. అంటే వాళ్ళకు ఉండాలి కదా అంటున్నా. మరి పార్టీ ఇక్కడ ఇబ్బందికి గురవుతుంది, మరి డబ్బులే ప్రామాణికంగా చూస్తే మన పార్టీ కథమవుతుంది కానీ లైన్ వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్ ఒకటే, ఎందుకు దండ దాపరికం? సరే ఈయన జరుపుతాం, ఎవరిని పెట్టాలో అడుగుతున్నారు. అదే అదొక లైన్ ఉంది, చెప్తున్నారు. వాట్ నెక్స్ట్ అంటే అన్నప్పుడు ఏం చెప్పాలి? నాకే సమాధానం రాలే. ఒక మాట అంటాను, జనరల్ డిస్కషన్ లో ఒక కాడ వచ్చింది, సరే ఈయన తీసేస్తాం, ఎవడు అంటే ఇయ్యాలటి దాకా నాకు ఆన్సర్ రాలే. నేననేది దాంట్లో ఉన్నోళ్ళు కరెక్ట్ ఉంటే ఈయనకి అవకాశమే ఉండకపోవు. గత ఎలక్షన్లలో టైం ఇచ్చింది, చంద్రబాబుతో పొట్టి చేసుకుని ఆడ మంచిగా కేసీఆర్ని కూర్చున్న కాడ తెచ్చిండ్రు. అంటే వీళ్ళ వ్యూహాలు ఇవన్నీ ఏమున్నాయని, అంటే వీళ్ళందరూ కూడా ఒక ఫాలోవర్స్ లెక్కనే పెరిగినరు తప్పితే ఒక లీడర్ లెక్క దాంట్లో ఎవడు లేడు, వైఎస్ చచ్చిపోయినాక వాస్తవానికి. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే అక్కడ పవర్ ఉండుంటే ఇక్కడ ఎవరినైనా కిరణ్ కుమార్ రెడ్డి లాంటి కూడా చేసి నడిపినరు. కానీ సెంట్రల్లో పవర్ లేదు కాబట్టి
ఇప్పుడు వాళ్ళు ఏంటంటే దీన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలి, నడవని అని వదిలేస్తున్నారు. కానీ వాళ్ళకి ఇది తెలియదు, తెలంగాణలో సాలిడ్గా వచ్చే ఓట్లు మంచి అవకాశం, ఇట్లాంటి వాళ్ళతోని కరెక్ట్గా మొట్టికాయలు వేసుకుంటా చేపియాలి. వెలుగుమట్ల చేపించారు, అది అసంపూర్ణంగానే ఉంది. ఏడైంది పూర్తిగా కాలే, మళ్ళీ ఫాలో అప్ చేయాలి, మళ్ళీ మీడియా ఎంబడి పడాలి, మళ్ళీ మనమే పడాలి, పడ్డాక మళ్ళీ నేను పంపాలి, గివే అవుతాయి. మళ్ళా నేషనల్ మీడియా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీడియాతో పాటు నేషనల్ మీడియా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి కుమ్మక్కై ఉన్నాయి ఎక్కువ శాతం. అవి ఎవరు క్యారీ చేస్తలేరు అంశాలు ఇదే. కాబట్టి నేను అనేది ఏంటంటే ఒక కాంగ్రెస్ వెల్ విషర్గా అనుకోండి, యాక్చువల్లీ ప్రజల వెల్ విషర్. ప్రజలకు ఇప్పుడు మీరు చెప్పినట్టు కాంగ్రెస్ నిజంగానే చూడనట్టు ప్రజల సమస్యలను మెయిన్గా చూడకుండా వాళ్ళది పవరే మెయిన్ అని అనుకున్నప్పుడు అది కాంగ్రెస్ అయినా కూడా తెలంగాణ. సో వాట్ నెక్స్ట్? రాబోయే 2.5 సంవత్సరాలు సిచ్యువేషన్ ఇట్లాగే ఉంటే పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న దాన్ని బట్టి చూసి ఇంతకంటే గొప్పగా ఉంటుందని అయితే ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా కనబడతలేవు. అంటే కాంగ్రెస్ ఇంకా ఉన్నాయి 3 పార్టీలు, ఒకటి బీజేపీ, ఒకటి బీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్. ఇంకో 4వ పార్టీకి అవకాశం ఉందా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్ కిందనే కనబడుతున్నది. అయితే 4వ పార్టీ నాకు తెలిసి ఎట్లుండొచ్చు అంటే విత్ రేవంత్ వితౌట్ రేవంత్ అనేది వస్తుంది కాంగ్రెస్లో. వితౌట్ రేవంత్ అంటే ఏమన్నా నమ్ముతారు. ఇప్పుడు ఈయన వైఫల్యాలు అన్నీ జరిగినాయి అనుకో, ఇవన్నీ రేవంత్ మీదకి వెళ్ళిపోయి వితౌట్ రేవంత్ అని తెస్తే ఏమన్నా అవకాశం ఉంటుంది. కానీ కాంగ్రెస్ కూడా ఏం వెయిట్ చేస్తుంది అంటే ఈయన బీజేపీలకో దేంట్లోకో జంప్ చేసేస్తే పీడపోతుంది అని వెయిట్ చేస్తారు. కానీ ఆయన పాలన ఉన్నంత వరకు రాహుల్ జీ మెయిన్ అంటాడు, ఈడ వచ్చి ఈయన బడాబాయ్ అంటాడు. ఆయనకున్న పరేషానీలు ఎవరికి లేవు. ఇప్పుడు వాళ్ళని మా ఒక పెద్ద మనిషి అంటాడు 3 బర్రెల దుడ్డేనట ఆయన. అటు కాంగ్రెస్ కాడికి పోయి రాహుల్ గాంధీని పిఎం చేస్తా అని ఆయనని పెడతాడు, ఇటు మోడీకి బడే భాయ్ నువ్వే నాకు దిక్కంటుండు, అటు పోయి చంద్రబాబు నువ్వే నాకు ధ్యేయం అంటాడు, అన్ని నీ తర్వాతే నేను అంటాడు. అంటే ఈ రకంగా ఏదో టాక్టిక్స్ చేసి మ్యానిపులేట్ చేసుకుంటా సర్వైవ్ కాగలుగుతుండు. కానీ నేను అనేది ఏంటంటే అది నీ అవకాశం దొరికే వరకే. అది అవకాశం దొరికినాక నీ పాలన దాంట్లో చూపిను, మిగతా ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. నువ్వు చేసిన ప్రజలల్లో ప్రజలల్లో అడుగు, నీ సంకల్పాలు నీ ఆలోచనలు బాగున్నాయి, అమలు ఏడున్నది? ఇప్పుడు మూసి మంచిగా చేయాలనేది నేను రాంగ్ అనా, పొల్యూషన్ ఫ్రీ చేయి, దాన్ని మంచిగా చేయి. కానీ మళ్ళా కాంక్రీట్ కట్టడాలు కట్టి మళ్ళీ అక్కడ హోటళ్ళు, ఇప్పుడు ఉన్న ఇండ్లు కూలగొట్టి మళ్ళీ హోటళ్ళు కడితే దాన్ని మోరి ఎటుపోతుంది? అంటే నువ్వు ఏదో నీకు ఎవడు కట్టమంటాడు, అన్ని కట్టి ఉన్నాయి. అవును. ఇప్పుడు అంశం పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలని అంటే భవిష్యత్తులో ప్రజలు కూడా అసలు ఏ పార్టీ మన వైపు ఉంది, వీళ్ళంతా కలిసే పనిచేస్తున్నారు అనే ఒక లైన్ చాలా బలంగా వెళ్తున్నది. మనం కూడా దాన్నే ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, ఎందుకంటే ఉన్న పరిస్థితులు అద్దం పడుతున్నాయి. కరెక్టే కదా. సో ప్రజలకు కూడా ఒక లైన్ ఏం తీసుకోవాలి అన్న దగ్గర ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నది. తమిళనాడులో విజయ్ గెలిచిన తర్వాత డబ్బుల ప్రవాహం పని చేయలేదు అక్కడ అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సరే ఆయన హామీలు ఇచ్చి ఉండొచ్చు, ఇవన్నీ ఉన్నా కూడా మిగతా డిఎంకే అన్నా డిఎంకే పెట్టినంత ఖర్చు అంత భారీ ఎత్తున అయితే పెట్టలే. సామాన్య ప్రజలు గెలిచినారు కదా అక్కడ. సో ఆ రిజల్ట్ మనకి ఎట్లా మనం కంపేర్ చేసి చూడొచ్చు మనం? అయితే తెలంగాణలో ఒక మంచి పాజిటివ్ పాయింట్ ఒకటి ఉంది. ఏంటంటే సుదీర్ఘంగా తెలంగాణ ఉద్యమం నడిచింది. అవును. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారే ఏ ఉద్యమాన్ని అయితే రేపించిండో తర్వాత ఆ ఉద్యమాన్ని అంత పట్టించుకోలేదు, ఫక్త్ రాజకీయం అని తెలిసి ఉద్యమానికి విరుద్ధంగా ఉండేటోళ్ళందరినీ కూడా ఆయన అకామిడేట్ చేసి ఇవన్నీ జరిగినాయి. కాబట్టే ఈ గతి పట్టింది, వీళ్ళకు కూడా అవకాశాలు వచ్చినాయి. తర్వాత ఉద్యమంలో లేని రేవంత్ రెడ్డి సీఎం అయిండు, తెలంగాణ ఎన్నడూ ఊహించలే ఇట్లా, కానీ పరిస్థితులు అట్లా తెచ్చినాయి. అయితే దీనికి మెయిన్ కారణం కరెక్టో రాంగో కానీ కేసీఆర్ గారికి వచ్చిన అవకాశాన్ని ఆయన ఉద్యమ నేపథ్యంలో పాలన జరిపి ఉంటే ఈ గతి పట్టకపో, ఇది హంబుల్గా మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు ఈయన వచ్చినోడు ఉద్యమంలో లేకున్నా పాలన బాగా చేస్తే ఈయన క్రెడిబిలిటీ వచ్చేది, అది వస్తలేదు. ఇప్పుడు మిగిలింది ఒకటే ఉంది, ఆ ఉద్యమ స్ఫూర్తిని ఏదైతే దఫ్నాయించినరో దాన్ని బొందబెట్టినరో దాంట్లో మన అస్తిత్వ పోరాటం అనేది ఒకటి మొదలు పెట్టుకొని నాన్ కరప్షన్. ఇప్పుడు చూడండి ధరణిలో ఉన్న లొసుగులు ఇప్పుడు భూభారతిలో ఇంకెక్కువ ఉన్నాయట. పెద్ద తేడా ఏం లేదు. అయితే రైతులు ఇవాళ పంటలు పండించి అమ్ముకోలేని పరిస్థితి. ఫస్ట్ రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వం కానీ రైతుల మీద దృష్టి పెడుతుండ్రా? దాని గురించి ఇంటర్వ్యూలో ఒక్క మాట అన్న మాట్లాడినావాను? ధరణి సేమ్ నడుస్తుంది, భూభారతి ఇంకా వర్స్ట్ ఉన్నది. కానీ మీరు ధరణి వల్ల చెప్పుకుంటే ప్రభుత్వంలోకి వచ్చి భూభారతిలో
ఏం చేయలే మీరు, ఎందుకు చేస్తలేరు అది కూడా నేను చెప్తా. రంగారెడ్డి జిల్లా చుట్టూ మిగిలిన భూములు ఇంకేమైనా ఉన్నా కూడా ఏమన్నా చేసుకోనీకి వీళ్ళ ప్లాన్. ఇప్పుడు అక్కడ చట్టం తెచ్చి ఏదైనా కరెక్ట్ చేసేస్తే ఇక్కడ కూడా చేయాల్సి వస్తుంది. ఈడ పైసలు మింగే అవకాశం ఉండదు. ఇంతకుముందు నిపుణులు ఏదైతే తయారు చేసిండ్రో వాళ్ళ ప్రకారంగా ఇది అమలు అయితే లేదు. వాళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు, మేము ఇంత పని చేసినాం ఇంత చేసినాం అది అమలు ఎందుకు అయితే లేదని. అయితే రైతులది ఒకటి, నిరుద్యోగులది ఒకటి, ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటి వరకు చేస్తలేరు. పిల్లలందరూ టైం అయిపోతుంది, సర్టిఫికెట్లు దొరకక అప్పులు చేసి అవి ఇవి చేసి వాళ్ళ కెరియర్ల కోసం చాలా కష్టపడుతున్నారు. తర్వాత ఈ ఎవల పైసలు అయితే మనం బాకీ ఉన్నామో గవర్నమెంట్ ఇచ్చి తీరాల్సిందో అవి తీసుకుపోయి మెస్సీలలో ఆడ ఈడ పెట్టి వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. ఇప్పుడు రైతులు సస్తున్నారు, పెన్షనర్లు సస్తున్నారు, నిరుద్యోగులు సస్తున్నారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసం అందరు నారాజు ఉన్నారు. ఇంత ఘోరంగా పాలన నడుస్తుంది. ఇది మీడియా చూపించకపోవచ్చు కానీ మాకు తెలుసు. అయితే ఇట్లాంటి అంశాలను సివిల్ సొసైటీయే ఇప్పుడు తెలంగాణకు రక్ష. ఉద్యమ సంఘాలు మళ్ళా నిర్మాణం కావాలి తెలంగాణ అయినప్పుడు. రైతులకు రైతు సంఘాలు, విద్యార్థులకు విద్యార్థి సంఘాలు ఏ పొలిటికల్ ఎజెండా లేకుండా పనిచేయాలి. ఒక సమయం వచ్చినప్పుడు ఆ స్ఫూర్తితోని దాంట్లోకి వెళ్ళి ఎవరన్నా ఎదిగితే కలెక్టివ్గా ఒక గవర్నమెంట్ రావచ్చు, లేకుంటే ఏదైనా పెద్ద పార్టీలా ఈ ప్రక్షాళన చేసి చర్చ చేసి దాంట్లో పోవచ్చు. ఈ కొత్త వాళ్ళు ట్రై చేస్తున్నారు, నేను వాళ్ళని కాదన్నా, కానీ వాళ్ళు ఎంత చేసినా కూడా పబ్లిక్ నమ్మలేకపోతున్నారు ఇప్పుడు వచ్చేటోళ్ళకు. అయితే అవన్నీ కాకుండా ఒక కొత్త ప్లాట్ఫామ్లు అవసరం లాగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మల్లన్న ఓ పార్టీ పెట్టిండు, నేను చెప్తాను అట్లీస్ట్ ఆయన పరిధిలో ఏదో ఒకటి చేసుకునే ప్రయత్నం చేస్తుండు. నిజంగా చెప్తే ఏదో ఒకటి మాట్లాడుతుండు, ఏదో చేస్తుండు, అంతో పని జరుగుతుంది తప్పితే మిగతా వాళ్ళంతా కూడా మేం అని ఇట్లా చూపిస్తుండ్రు. ఆ చూపించే దాంట్లోనే ఫెయిల్ అవుతుండ్రు. గిన్ని పైసలు ఎట్లా వచ్చినాయి, గింత హంగు ఆర్భాటం ఏంది. ఏ లీడర్ అయినా నేను అని సంబోధించినప్పుడు అది స్వార్థము. మేము అనే పార్టీ రావాలి. ఇప్పుడు నేను అని ఎవడెవడు అంటాడో మీరు పసిగట్టండి. మేము అనేటోడు లేడు ఇప్పుడు తెలంగాణలో. మేము అనే పార్టీ రావాలి, అప్పుడే తెలంగాణకు న్యాయం జరుగుతుంది. నేను అనగానే రాదు. ఇప్పుడు నేను అనేటోళ్ళన్నా మేము అను నేర్చుకోవాలి. ఇప్పుడు సమయం 2.5 years ఉంది. ఆ 2.5 years లో జరగాలి, ఇదంతా జరుగుతుంది, ఇయర్ లో జరగాలి. అయితే పని పెట్టుకొని రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా లాంటి వాళ్ళం ఉన్నాం, తెలంగాణ మూవ్మెంట్లో అన్ని బంద్ చేసి తిరిగినాం. ఇప్పుడు ఏంది, ఎవరి జీవితం అనుకుంది ఏదో చెప్పే ప్రయత్నం చేసి వస్తున్నాం ఆగాక గంతే. కానీ ఒకవేళ జరగకపోతే మళ్ళీ ఈయన పోతే ఆయన, ఆయన పోతే ఈయన అనే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ పెడితే కేసీఆర్ వచ్చేటట్టే ఉన్నాడు వాస్తవానికి. ఉన్నమాట చెప్తున్నా. పబ్లిక్ కి ఏది నయ్యం అనేది ఉంటది, షార్ట్ మెమరీ ఉంటది దాంట్లో. ఇప్పుడు ఈయన పోతే ఈయన అని డిసైడ్ అయిపోతారు. నేననేది అంటే ఈయన వచ్చినా ఇప్పుడు ఎట్లా వస్తాడు చెప్పాలి కదా. ఇప్పటిదాకా చెప్తలేడు. మేము ఈ పొరపాట్లు మాతో అయినాయి, ఈసారి మేము సరి చేసుకొని ఇట్లా వస్తామన్నా నమ్మగలుగుతారు, అది చెప్పాలి. లేని ఏడల తెలంగాణ గతి ఇంతే. అయితే నేను తెలంగాణ యువతకి ఏమంటున్నా అంటే ఈ కరప్షన్ అయితే పాకిపోయింది, పైనుంచి కింది దాకా లంచాల మయం అయిపోయింది. ప్రతి టెండరు అవినీతి అయిపోయింది. కాబట్టి ఇప్పుడు వాస్తవానికి ఉద్యమం చేసేది మీ ఛానళ్ళ లాంటి వాళ్ళే. వాస్తవానికి మీకు తెలియకుండా మీరు ఉద్యమం చేస్తున్నారు వాస్తవానికి. అయితే నా సూచన ఏంటంటే ఈ ఇంటర్వ్యూలో నేను మీకు చెప్పేది, ఈ ఛానళ్ళోళ్ళు, ఈ సామాజిక స్పృహ ఉన్నోళ్ళు నిరంతరంగా కొన్ని కమిటీలు వేసి ఊరు దీన్ని పాకేటట్టు చేసి అన్ని అంశాలను అడ్రస్ చేసుకుంటూ మనం నిజంగా పోరాటం చేయాలి. ఇప్పుడు కొన్ని అంశాలు వస్తే పౌర సమాజం ఎంత అద్భుతంగా అడ్జేస్తుంది. ఆ రకంగా మనం ప్రతి అంశాన్ని కూడా డీప్గా తీసుకుంటే కాంది ఏం లేదు. మనం ఏం చేస్తలేం కాబట్టి వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా వింటున్నాం. నేను అట్లా వింటున్నాం. అయితే ఇప్పుడు మనకు తక్షణం అవసరం ఏంటంటే ఒక వేదిక అవసరము. అది రాజకీయంగా మారినా మారకున్నా ఒక వేదిక నిరంతరంగా సమస్యల పట్ల, ప్రజల పట్ల వీళ్ళ నిలదీసుడు గురించి చెప్పాలి. ఇప్పుడు నా దగ్గర వేదికలు అప్పడన్నీ రద్దు చేసినాము, లేదంటే ఇంటర్వ్యూలో చెప్పాల్సి వస్తుంది. అదే పెద్ద వేదిక ఉండే ఆ కాంక్లేవ్ మీటింగ్కి నెక్స్ట్ డేనే చెప్పులు తీసి కొట్టేటట్టు చేస్తాము. ఊరు అంతా ఏంది నువ్వు మాట్లాడేదని నిలదీస్తాము. ఆ చైతన్యం తెలంగాణలో ఉండి కూడా స్తబ్దతగా ఉంది. దాన్ని వెలికి తీస్తే ఇవన్నీ నడవయిగా. అది చేసే క్రమంలో రావాలి. దానికి అందరం కూడా త్యాగం మళ్ళీ చేయాలి. మళ్ళీ ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళు పెట్టాలి. అట్లా ఎవరు పెడతారో ఎవరెవరు ఉంటారో. ఇప్పుడు మేధావులది కూడా ఏమైంది, ఆ పార్టీకి కొందరు పోయినరు, ఇప్పుడు ఈ పార్టీకి కొందరు పోయినరు. ఇవన్నీ కూడా పోస్ట్ కావాలి, పదవులు కావాలి అనే దాంట్లోనే తెలంగాణ నాశనం అవుతుంది. ఆ పదవి లేకుంటే ఏంది, పదవి అవసరం లేదని తెగింపుతో వచ్చేటోళ్ళు కావాలి.
పదవి ఉంటే పని చేయొచ్చు, కాదని కాదు. విజయ్ది ఒక ఎగ్జాంపుల్ కదా, దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. 100% తెలంగాణలో జనాలు డబ్బులు ఉంటేనే గెలుస్తాడనే ఒక లైన్ అక్కడ, అంటే ఒక 20-30 సీట్లు రావడమే ఒక గగనము, ఆయనకు 10 వస్తాయి 15 వస్తాయి అనుకున్న దగ్గర ముఖ్యమంత్రి అయింది కదా, అధికారంలోకి వచ్చిండు. ఎగ్జాక్ట్లీ, అంటే అది అభిమానం పబ్లిక్. అక్కడ వాస్తవానికి ఏంటంటే అన్ని పక్కన పడేసారు కదా. ఇప్పుడు మొన్న నేను చెన్నైకి పోయినప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ పోయేటప్పుడు ఒక క్యాబ్ వంతో మాట్లాడినా, మళ్ళీ వాపస్ వచ్చేటప్పుడు ఒక వంతో మాట్లాడినా. ఒక హోస్ట్ రైటర్కి వెళ్ళిన ఒక ప్రాజెక్ట్ గురించి వాళ్ళు పిలిపిస్తే, అయితే అక్కడ పోయేటోడేమో వాడు విజయ్కి ఓటేసినోడు, వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. సార్ అంటుండు, చూస్తే వాడికి చదువు రాదు, వాడు ఇల్లిటరేటే కానీ సినిమాలు బాగా చూస్తాడట. ఓకే, దించేటోడేమో మా చెన్నైలో మా తమిళనాడులో చైతన్యం ఎప్పుడు వస్తుందో సార్, జనాలందరూ పబ్లిక్కి చేసేటోనికి చేయకుండా హీరోకి వేసేసిండ్రు ఎట్లా అని వాని బాధ ఉన్నది. నువ్వు ఎవరికి వేసినావు ఒకటి అంటే ఏదో కొత్త పార్టీ పేరు చెప్పిండు అక్కడ, ఓలో కొత్తగా ఉద్భవించిండ్రు, బీసీకేనో ఏదో పేరు 2-3 ఉన్నాయట, దానికి వేసిన అన్నాడు. అయితే నేనన్నా అదేందా మీ వాడు పైసలు లేకుండా గెలిచిండు, అదే చైతన్యం, నువ్వు దాన్ని అభినందించాలే కదా అని నేనన్నా. కాదు సార్, ఈ సినిమాకి పాలన ఏం తెలుసు అని ఆడంటుండు, రకరకాల వర్షన్స్. అయితే నేను అనేది ఏంటంటే తెలంగాణలో హీరోయిజం అభిమానం తెలంగాణనే. ఇప్పుడు కేసీఆర్ అనేటోడు ఎవడో తెలియదు, తెలంగాణ వాదమే అంతే. తెలంగాణకు తెలంగాణ వాదులే హీరోలు. తెలంగాణ వాదాన్ని మళ్ళీ అది చేసుకొని అస్తిత్వం కోసం పోరాటం అని మళ్ళీ మొదలు పెడితే 100% అవుతుంది. అయితే తెలంగాణ బ్యానర్ మీద మన భూములు, మన నీళ్లు, మన దోపిడీ, దాని మీద ప్రశ్నించుడు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్న వాళ్ళకి కూడా పెద్ద అంటే హర్డిల్ ఏమొస్తున్నది అంటే ఆలోచన, పైసలు అన్నది లైన్. అక్కడ పైసలు పనిచేయలేదు అన్న లైన్ ఇక్కడ తీసుకురావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పైసలు అనే ఉన్నాడు కదా, నేను అనేది సేమ్ పైసలు అనుకోని ఉంటే ఇక వాళ్ళకి ఎందుకు, ఆ పైసలు ఉన్నోళ్ళే చేస్తారు. నేను అనేది పైసలు అవసరం లేదు, నువ్వు పబ్లిక్ ని కరెక్ట్ కమ్యూనికేట్ చేయనప్పుడు నీకు పైసలు అవసరం. అంతే. అరే వాడు నిస్సహాయ స్థితిలో ఉంది, బాధలు ఉన్నప్పుడు నువ్వు వాని ఇంటికి పో, డైలీ ఒక 10 ఫైళ్ళు ఓకే చేసుకో, 100% వాడు నిన్ను గుండెలా పెట్టుకుంటారు. అయితే అక్కడ అభిమానంతో ఓట్లేసి ఉండొచ్చు, ఇక్కడ నీ పనితనంతో ఓటేస్తారు. నేను అనేది కాంగ్రెస్ అభిమానులైనా వేరే పార్టీ అభిమానులైనా పోస్టుల కోసం వెయిట్ చేసుడు కంటే మీ క్యాడర్ పంపి ప్రజల సమస్యలను తీర్చే దాంట్లో పెడితేనే మీ పార్టీ పునాది నిలబడుతుంది, మీరు లీడర్గా ఎదుగుతారు. కష్టపడ్డోని ప్రజలు ఎప్పుడు కూడా గుర్తిస్తారు. పైసలు పెట్టి అనేది పక్కన పెట్టండి, పైసలు తీసుకొని కూడా వేరొనికి ఓటేసే దినాలు వస్తాయి. కానీ ఆడ వీడు సూపర్ అని కనపడేటోడే లేడా, వీడు పైసలు ఇచ్చేటోడే, వాడు పైసలు ఇచ్చేటోడే, ఇక దాంట్లో ఎవడో చూస్తుర్రు. కానీ నీ సమస్యను పరిష్కారం చేసినోడు కనపడ్డప్పుడు ఆ పైసలు వద్దురాబాయ్, ఆ రోజు నాకు పనికొచ్చిండు, నా ఇల్లు కూల కొడతా ఉంటే ఆడ నిలబడ్డాడు, వాళ్ళు ఎవరు రాలే అని వాడు మనసులో పెట్టుకుంటాడు. కాబట్టి ఏంటంటే మనము నిరాశ చెందే అవసరం లేదు, పని చేయాలి. ఇప్పుడు కంకణం కట్టుకొని ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుంది అనుకున్నాము, ఈయన ఇంకా ఇట్లనే ఇంటర్వ్యూలు ఇచ్చుకుండి నేను ఇట్లా పిఎం అట్లా, నేను సీఎం ఆయన పిఎం. అరే అవసరం లేదా, నీ సీఎం మీ పిఎం కోసం మేము లేం, మా ప్రజలు మా కోసం నువ్వు ఏం చేస్తావు అది చెప్పు. మళ్ళా ఇంటర్వ్యూలలో నేను అని వింటే ఇంకా పెద్ద స్థాయిలో వేదికనే పెట్టేసి ఇక మేమే ఉద్యమిస్తాం. ఇది లాస్ట్ ఇంటర్వ్యూ, నేను మీద ఉండాలి, మేము అని మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ అను, ఆ ఐడియాలజీని నీ నరాలలో నింపుకో. ఆ తర్వాత నేను కాంగ్రెస్ అను, ఆ రాహుల్ గాంధీ చేస్తా అనకు. రాహుల్ గాంధీ ఎన్నడలే, వాళ్ళ కుటుంబం కూడా ఎన్నడలే, వాళ్ళ నాయన చచ్చిపోయింది, ఎంత పెద్ద త్యాగం. వాళ్ళ అమ్మ ఒక విధ్వలాగా బతుకుతుంది. ఆ త్యాగాలను ఈ చిల్లర టెక్నిక్స్ తోని నాశనం చేయకు. వాళ్ళకున్న క్రెడిబిలిటీ వాళ్ళకున్నది. నువ్వు పెద్ద దూరిపోయి ఏదో చేస్తా అంటే కేసీఆర్ చెప్తాడు చూడు, బండి కింద కుక్క పోతా ఉంటే ఆ బండిని నేనే మోస్తున్నా అనుకున్నట్టున్నది నీ వ్యవహారం. మళ్ళోసారి రాహుల్ గాంధీని చేస్తా నాకు, నీకు వచ్చిన పోస్ట్ ఏంది, నువ్వు చేసిన బాధ్యతలు ఏంది, నువ్వు ఏమేమి ఇచ్చినావు, అక్కడ నువ్వు ఏం వాగ్దానాలు ఇచ్చినావు, నువ్వు పవర్కి రావడానికి నువ్వు ఏమేమి కౌంటర్లు ఇచ్చినావు, అవి మాత్రం నువ్వు చూసుకొని సేమ్ నువ్వే అవి చేసినప్పుడు నువ్వు మాకు అవసరం లేదు. నువ్వు చెప్పినవి ఇవి నిలబెట్టుకో, 100% మేమే వస్తాం, రేవంత్ రెడ్డి బాగా చేసిండు అంటాం. ఏడ అవకాశం ఇస్తున్నావు నువ్వు అవకాశం ఇయ్యి, ఆ తర్వాత మాట్లాడు. ఎనీవే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ రఫీ గారు. సో ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2.5 సంవత్సరాలుగా మీరు ఏం చేశారు, ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా మిగిలింది ఏముంది, రాబోయే 2.5 సంవత్సరాలు ఇంకా మంచి చేయడానికి అవకాశం ఉంది. చేయగలిగితేనే మళ్ళీ అధికారం అనే ఆ పాయింట్ని మీరు పట్టుకున్నంతకాలం ప్రజలకి దూరంగానే ఉంటారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.